హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఈ వర్షాకాలంలో ది బెస్ట్ ఇమ్యూనిటీ బూస్ట్ వచ్చి చింత చిగురు పులిహోర. మనకు చాలా రకాల పులిహోరలు తెలుసండి, కానీ వాటన్నిటిలోకి ది బెస్ట్ పులిహోర ఏదంటే చింత చిగురు పులిహోర. మీకు ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఎక్కడైనా చింత చెట్టు ఉంటే దానికి ఉన్న చిగుర్లు తెంపుకొని తినండి. అప్పుడు మీకు వెంటనే 1000 ఏనుగుల బలం వస్తుంది. ఇది నేను చెప్పింది కాదండి, మాకు ఎంబీబీఎస్ డాక్టర్ చెప్పారు. ఇది నేను ట్రై చేసిన తర్వాతనే నేను మీకు చెబుతున్నాను. చింతపండు పులుపు కదా, అందులో సి విటమిన్ ఉంటుంది కదా. చింతపండు కంటే ఎక్కువగా చింత చిగురులో ఉంటుంది సి విటమిన్. మీకు చుట్టుపక్కల ఎక్కడైనా చింత చిగురు కనబడితే తెంపుకొని తినేసేయండి. నేరుగా తినలేని వాళ్ళు ఇలా పులిహోర చేసుకోండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా 1 కప్పు చింత చిగురును తీసుకోండి. నేను తీసుకునే చింత చిగురు ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది. చింత చిగురులను మాత్రమే తీసుకోవాలి, ఆకులను తీసుకోకూడదు. నేను మీకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతి వేలతో నిదానంగా క్రష్ చేసుకోండి. ఇలా క్రష్ చేసుకోవడం వల్ల పులుపు అనేది కరెక్ట్గా రైస్కి పడుతుంది. ఫ్రై అవ్వడం కూడా త్వరగా ఫ్రై అవుతుంది. ఒకవేళ మీరు క్రష్ చేయకుండా వేశారంటే చింత చిగురు అనేది పిల్లల గొంతులో అతుకుతూ ఉంటుంది, అలాగే ఉండిపోవడం వల్ల. కాబట్టి ఖచ్చితంగా క్రష్ చేసే వేసుకోవాలి. బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్రలాడిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోండి. అప్పుడే పల్లీలు లోపల కూడా చక్కగా వేగుతాయి. ఇలా పోపు దినుసులు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 10 లేదా 15 మిరియాలు, 4 లేదా 5 ఎండుమిర్చిని మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడేంత వరకు ఉంచుకోండి. ఇలా కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువని వేసుకోండి. ఒకవేళ ఇంగువ ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులో 4 లేదా 5 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డను చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగేంత వరకు ఒక 5 నిమిషాల పాటు వేపుకోండి. ఇలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపును వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి. వీటితో పాటు మనం ముందుగానే క్రష్ చేసి పెట్టుకున్న చింత చిగురును వేసుకోండి. అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చింత చిగురు క్రిస్పీగా అయ్యేంత వరకు 5 నిమిషాల పాటు ఆయిల్ అనే ఫ్రై చేసుకోండి. చింత చిగురు క్రిస్పీగా అయ్యి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయితేనే పులిహోరకు అసలైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోండి. పోపంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న ఈ రైస్ ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చింత చిగురుతో పులిహోర ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లోకి చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. అంతేకాదండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టీకి టేస్టీ. ఇలా సీజన్లో దొరికే వాటితో మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇలా పోపంతా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.